హాయ్ హలో అండి, నేను మీ లలిత గోదారమ్మాయిని. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చాను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కర్రీ చికెన్ లివర్ ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్, ఫ్రై కదా. నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ తీసుకుని దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి, లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. క్లీన్ చేసి పక్కన పెట్టుకుని లివర్ని కూడా ఆనియన్స్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి లివర్ని. లివర్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ఒక నిమిషం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లివర్ని. తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఉంచుకున్నాక లివర్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది. అప్పుడు లివర్ అనేది బాగా కుక్ అవుతుంది మనకి. ఇలా తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి లివర్ని. కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది మాడిపోకుండా అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతుంది. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది కర్రీ. ఇప్పుడు కారం మనకు తగినంత వేసుకొని బాగా ఎవరికి పట్టేలా కలుపుకోవాలి. కారం వేసాక త్వరగా మాడిపోతుంది కర్రీ అనేది. అందుకే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా 2 నిమిషాలు కారం వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి, కారం స్మెల్ అనేది రాకుండా. తర్వాత నేను దీనిలోకి చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేశాను. మళ్ళీ దీన్ని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం లివర్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఎంతలా ఫ్రై చేయాలంటే లివర్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి కర్రీని. అప్పుడు బాగా మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కర్రీ నుండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలపండి. మీకు నా కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. పక్కనున్న బెల్లని కూడా క్లిక్ చేయండి, అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. కర్రీ అనేది సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుంది.